ఇప్పుడు మా ఫామ్లో వచ్చేసి మొత్తం 17 వాల్స్ ఉన్నాయండి. 17 వాల్స్లో VCN2 అంటే 2 స్టేషన్ కంట్రోలర్స్ వచ్చేసి 3 ఉంటాయి. మిగతావి 12 4 స్టేషన్ కంట్రోలర్స్ ఉంటాయి, అంటే అవి 3 స్టేషన్స్ ఉంటాయి. ఇవి సోలార్ పవర్డ్ ఉంటాయి. సో DC తోటి వర్క్ చేస్తుంది. 12 అవర్స్కి ఒకసారి ఒక్కొక్క చెట్టుకి 150 లీటర్స్ అందేలాగా ప్లాన్ చేసుకున్నాము. 5 వాల్స్ ఎట్ ఏ టైం ఆన్ చేసుకున్నా సరే 6 టైమ్స్ చేయాలి. సో ఈ 6 టైమ్స్ వచ్చి ఇక్కడ వాల్స్ని తిప్పాలి అంటే మాకు ప్రాబ్లం అవుతుంది అనే ఒక కాన్సెప్ట్ మీద మేము ఈ సోలనాయిడ్ వాల్స్ని ఇన్స్టాల్ చేసుకున్నాము. దానికి కంట్రోలర్స్ వచ్చే మొబిటెక్ వాళ్ళవి. మొబిటెక్ వాళ్ళ యాప్ నుంచే మనము మోటార్ని, వాల్వ్స్ని వీటన్నిటిని కంట్రోల్ చేసుకోవచ్చు. పాలేరు రిజర్వాయర్ నుంచి ఒక 250 పైప్స్ తోటి 10 HP మోటార్ లైన్ ఉంది. సో మేము ఆ లైన్ని తీసుకొచ్చుకొని ఈ వెల్లో పంప్ చేసుకుంటాము. అండ్ ఆ పంప్ చేసుకున్న వాటర్ని మళ్ళీ డ్రిప్ ద్వారా ఇచ్చుకుంటాం. అక్కడ ఒక 10 HP మోటార్, ఇక్కడ ఒక 7.5 HP మోటార్. సో మా ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే మల్టిపుల్ మోటార్స్ సైమల్టేనియస్గా రన్ అవ్వాలి. అక్కడ 10 HP మోటార్ ఇక్కడ పంప్ చేస్తున్నప్పుడే మేము ఇక్కడ నుంచి పంప్ చేసుకుంటే వాటర్ మాకు సరిపోని వస్తాయి. మొబిటెక్లోనే డీకాన్ ఏజీ ఎయిర్ అనే ఒక టెక్నాలజీ ఉంది. అందులో ఒక కంట్రోలర్ తోటి, ఒక సిమ్ కార్డ్ తోటి ఎట్ ఏ టైం మనం 10 మోటార్స్ వరకు కంట్రోల్ చేసుకోగలుగుతాం. సో ఈ రకంగా మాకు ఏమవుతుందంటే పామ్ ఆయిల్కి ప్రస్తుతానికి కావాల్సిన వాటర్ రిక్వైర్మెంట్స్ ఎవ్రీడే 300 లీటర్స్ అనేది మేము 100% ఇవ్వగలుగుతున్నాం. దానివల్ల చెట్టు చుట్టూ మనకి ఎప్పుడు ఒకటే సాయిల్ మాయిశ్చర్ మెయింటైన్ అవుతుంది అండ్ క్రాప్ కూడా ఈజీగా తొందరగా వస్తుందండి.